హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయాయి కదండి. చాలా ఎండలు ఉన్నాయి. ఈ ఎండలకి అసలు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నా కూడా తినబుద్ధి అవ్వట్లేదు. సో అయితే నేనైతే మోస్ట్లీ రాగి జావా ఇట్లా లిక్విడ్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. సో ఈరోజు రాగి పిండి అండ్ కొర్రల పిండితో అయితే జావా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది నేను 2 గ్లాసెస్ రాగి జావా ప్రిపేర్ చేసుకోవడానికి 2 స్పూన్స్ రాగి పిండి అండ్ 2 స్పూన్స్ అండుకొర్రల పిండి వేసుకున్నాను. అలాగే ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేస్తే ఉండలన్నీ పోతాయి. సో పక్కన అయితే నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకున్నాను ఒక గిన్నెలో. ఇలా ఉండలంతా లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బాయిల్ అయిన వాటర్లో మనము ఈ మిక్స్ చేసుకున్న రాగి పిండి అండ్ కొర్రల పిండిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. సో సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇది కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట బాగా. ఒక 20 మినిట్స్ అలా మీరు దగ్గరే ఉంటే మీడియంలో పెట్టుకోండి. అలా పెట్టి పక్కన ఏదైనా పని చూసుకుంటూ ఉంటే అయితే సిమ్లో పెట్టేయండి, ఏం పొంగిపోదు. సో 20 మినిట్స్ మనం ఉడికించగానే ఈ రాగి జావ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. మంచి ఫైబర్ ఉంటుందండి, మంచి కాల్షియం సోర్స్, పిల్లలు కూడా చాలా మంచిది. సో డైలీ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో నేను కూడా స్టార్ట్ చేశాను మా పిల్లలకి ఇవ్వడము. ఫస్ట్ అయితే తాగనంటారు, కానీ బలవంతంగా అయితే తాగిస్తున్నాను. సో అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లగా అయ్యాక కొంచెం గోరువెచ్చగా అయితే సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.